హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే కొరమేను ఇగురు నా స్టైల్లో ఎలా అయితే చేస్తానో మీకు చూపిస్తానండి. ఓకేనా? ఇవి అయితే ముందుగానే క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద పాన్ అయితే పెట్టేసుకున్నానండి. అదైతే వేడైంది. ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇది నాన్ వెజ్ కాబట్టి మనకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే కదా చేప నీచు వస్తున్నట్లు ఉండదు. ఆయిల్ అయితే వేడైంది. ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి దిగురు కాబట్టి ఉల్లిపాయలు అయితే ఎక్కువే పడతాయి. చేపల పులుసు అయితే మనం తక్కువ వేసుకున్నా సరిపోతుంది. పులుసులా పెట్టుకుంటాం కదా, మరి ఇదైతే ఇప్పుడు గ్రేవీ మనకి సరిపోద్ది. ఇట్లానే వేసుకోవాలి. అందరూ చేస్తారు, కాకపోతే నా స్టైల్లో ఎలానో చూసేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో మరి నాకు కామెంట్లో కూడా పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా ఒక 3. కొంచెం సేపు అయితే ప్లేట్ పెట్టేసుకుందామండి ఫ్రై అయ్యేలోపు. అవి ఫ్రై అయ్యేలోపు అండి మసాలా కూడా అల్లం ముక్కలు, అల్లం అయితే తక్కువే తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఇగురు కాబట్టి వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేస్తున్నాను చూడండి. ఇంకా గసగసాలు అయితే 1 స్పూను. గసగసాలు ఎక్కువ ఉంటే వేసుకోండి. జీలకర్ర 1 స్పూను. నా దగ్గర అయితే కొంచెం ఏమని అని చెప్పి ఇంకా అదే వేసాను. చూడండి, ఆనియన్స్ అయితే మాత్రం అయిపోతున్నాయి, ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ను కొంచెం పసుపు అయితే వేసుకుందాము. ఒకసారి అంతా కూడా కలిపేసేసుకుందామండి. పసుపు సాల్ట్ వేసుకున్నాం కదా, అంతా ఒకసారి కలుపుకుందాము. ఇంకా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్స్. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం కరివేపాకండి అందులో వేసుకున్నాం కాబట్టి ఇందులో కూడా కొంచెం. ఇంకా ఇప్పుడు ఫిష్ ముక్కలు కూడా పెట్టేసుకుందాం. చూడండి, అన్నీ కూడా పెట్టేసుకున్నాను కదా. ఒకసారి అయితే అసలు కదపొద్దు, ఏమి కదుపుకోకుండా ప్లేట్ అయితే పెట్టేసుకుందామండి. ఒక 10 నిమిషాలు అట్లా ఉంచేయాలి. నేను బిర్యానీ మసాలా అయితే వేయడం మర్చిపోయానండి. ఇంకా ఇలాచి 1, చెక్కను మొగ్గ కూడా, ఇది కూడా ఎక్కువ అయితే వద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం ధనియాలు. ఇప్పుడు పేస్ట్లా పెట్టేద్దామండి. చూడండి, మిక్సీ అయితే పట్టేసేసాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒకసారి ఫిష్ ముక్కలు అయితే చూద్దాము. ఇలా అయితే ఉడికినాయి చూడండి. కొంచెం అయితే మగ్గినాయి కదా. ఇప్పుడు నిదానంగా ఇంకో వైపుకి అయితే తిప్పుకుందాము. అన్నీ కూడా ఇట్లా ఇంకో వైపుకి అయితే తిప్పేసుకోవాలండి. చాలా బాగుంటుంది కదా టేస్ట్. మా పిల్లలకి పెద్ద చేప కన్నా కూడా ఇవి అయితే చాలా ఇష్టము మనకి. ఎందుకంటే ఇందులో ముళ్ళు కూడా తక్కువ ఉంటాయి కదండి, పిల్లలకైతే మనం పెట్టచ్చు. రెండు అన్నీ తిప్పిన తర్వాత మనం సాల్ట్ అయితే వేసుకుందాము. స్టార్టింగ్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకుందాము. ఓకేనా? తక్కువే వేసుకోండి, మళ్ళీ అయితే వేసుకోవచ్చు. ఎక్కువైతే తీయలేము కదా. ఇంకా కారం కూడానండి, కారం కూడా చూసి వేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం స్లోగా ముక్కలకి పట్టే వరకు అంతా కూడా కలిపేసేసుకోవాలండి. నేను ఒక చేత్తో సరిగ్గా కుదరట్లేదు, ఒక చేత్తో వీడియో తీసుకుంటున్నాను కదా, వీడియోను ఇంకా ఇది అయితే సరిగ్గా కుదరట్లేదు, అందుకే మీకు ఇట్లా ఉంది. ఒకసారి అంతా కలిపి చూపిస్తాను ఉండండి. చూడండి, అంతా కలుపుకున్నాను. ఇప్పుడు ఇంకా అల్లం పేస్ట్ కూడా వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ గుర్తుంచుకోండి, అల్లం అయితే తక్కువ ఉండాలి, వెల్లుల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువ ఉండాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అలా చేసి నాకు ఎట్లా వచ్చిందో మీరు వీడియోలో అయితే కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఇది వేసుకున్నాం కదండి, ఒకసారి కలిపేసాం కదా. మళ్ళీ ఒక 10 మినిట్స్ అట్లా ప్లేట్ పెట్టేసుకుందాము. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకుందాం. 10 మినిట్స్ తర్వాత అయితే చూద్దామండి. చూడండి, ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వద్దు, కొంచెం అయితే సరిపోతుంది. ఆల్రెడీ మగ్గినాయి కాబట్టి కొంచెం చాలండి. చూడండి, కొంచెమే పోస్తాను, ఎక్కువైతే అవసరం లేదు. ఎందుకంటే కింద అడుగు అంటుతుందని చెప్పి కొంచెం అయితే సరిపోతుంది. ఆల్రెడీ మగ్గి ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, తొందరగానే అయిపోతుంది. ఇంకొక 10 మినిట్స్ అట్లా ఉడికించేసుకుందాం ప్లేట్ పెట్టుకొని. ఇప్పుడు ఉప్పు కారం కూడా ఒకసారి చెక్ చేసేసుకోవాలి. ఏమైనా పడితే మాత్రం ఇప్పుడే వేసుకోవాలండి. పులుసులో వేసేసుకుంటే మనకి తొందరగా మళ్ళీ పులుసు అంతా కూడా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, 10 నిమిషాల తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ కొంచెం అయితే మళ్ళీ అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ఇంకా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాం కాబట్టి దింపే ముందు లాస్ట్లో కొంచెం అయితే వేసుకుందాము. చూడండి, అయిపోతుంది. వావ్, స్మెల్ అయితే మాత్రం సూపర్ వస్తుందండి. టేస్ట్ కూడా ఇంకా చాలా అంటే చాలా చాలా బాగుంది. కారం అనేది కొంచెం మీరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, కారం అయితే మీరు ఎక్కువ వేసుకోండి. నేను తక్కువగానే వేసాను, చిన్నపిల్లలు ఉన్నారు కదా మాకు, చిన్నపిల్లలు తినరు అని చెప్పేసి నేను తక్కువగానే వేసాను. మసాలాలు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇంకా రైస్ కూడా అయిపోతుంది నాకు వేడివేడిగా. చూడండి, ఒక దగ్గర రైస్ కూడా అయిపోయిందండి వేడివేడిగా. ఇప్పుడు ఈ రైస్లో
వేడి వేడిగా ఈ కర్రీతో అయితే తినేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, వచ్చేయండి అందరూ కలిసి తినేద్దామా? ఓకేనా? చూడండి, కంపల్సరీ అయితే ట్రై చేయండి. నాకైతే మళ్ళీ కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో. థ్యాంక్ యూ, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, నాకు బాగా చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి. ఓకేనండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా కొరమైన ఇగురు నా స్టైల్లో అయితే ఇంతే. మరి మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్లో అయితే పెట్టండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా? వీడియోకి అయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.